తన ప్రేమను బయటపెట్టాడు. ఇద్దరు మనసులు విప్పి చెప్పుకోవడానికి 6 నెలలు పడితే ఆ విషయం ఊరంతా తెలుసుకోవడానికి 1 వారం రోజులు పట్టింది. కులాలు వేరు కదా, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఊరు జనాలు ఒప్పుకోలేదు. ఊరి నుంచి వెలేస్తే కట్టుబట్టలతో బయటపడ్డారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ స్నేహం, ప్రేమ, ఉద్యోగం, వివాహం. మన జీవితాన్ని నిర్మించే 4 ప్రధాన దశలు స్నేహం, ప్రేమ, ఉద్యోగం, వివాహం. ప్రతి ఒక్క దశకు ప్రత్యేకమైన విలువ ఉంది. స్నేహం మనకు తోడ్పాటు ఇస్తుంది, ప్రేమ మనసుకు రంగులు ఇస్తుంది, ఉద్యోగం మన భవిష్యత్తుకు పునాది వేస్తుంది, వివాహం మన జీవితానికి సంపూర్ణత ఇస్తుంది. కానీ వీటిని సమయానికి సమతుల్యంగా నడిపించకపోతే ఆనందం ఇచ్చే 4 దశలే సమస్యలకు కారణాలవుతాయి. అది ఏ రకంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్నేహం. స్నేహం అనేది మన జీవితంలో తొలిసారిగా నేర్చుకునే బంధం. స్నేహం లేకపోతే జీవితం ఎంత నిర్జీవంగా ఉంటుందో, స్నేహం ఉంటే జీవితం అంత అందంగా మారుతుందో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. నిజమైన స్నేహితుడు మన కష్ట సమయంలో మన పక్కన నిలబడతాడు. అతను మన తప్పులు చూపిస్తాడు, మన విజయాలను ఆనందిస్తాడు. అతడు మనల్ని ఎదిగే మార్గంలో నడిపిస్తాడు. కానీ ప్రతి స్నేహం శాశ్వతం కాదు. చాలాసార్లు తప్పుడు స్నేహితుల వల్ల యువత తప్పుదారిలో పడతారు. మద్యం, వృధా ఖర్చులు, చెడు అలవాట్లు ఇవన్నీ తప్పు స్నేహితుల పరిణామాలు. నిజమైన స్నేహితులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. మంచి స్నేహం ఉంటే అదే జీవితానికి దిక్సూచి అవుతుంది. స్నేహం క్రమంగా లోతుగా మారితే ప్రేమ పుడుతుంది. ప్రేమ ఒక మధురమైన అనుభవం. ఇది మన హృదయానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం కలలు కంటాం, భవిష్యత్తును ఊహిస్తాం. కానీ ఒక తప్పు ఎక్కువ మంది యువత చేయటం ఏమిటంటే ప్రేమలో మునిగిపోయి చదువు, కెరీర్, భవిష్యత్తు అన్నిటినీ మర్చిపోవడం. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు. ప్రేమ నిలబెట్టుకోవడానికి ఆర్థిక స్థిరత్వం అవసరం. ప్రేమలో మాత్రమే బతకలేం. జీవితం కోసం ఉద్యోగం కావాలి, ఆదాయం కావాలి, బాధ్యత కావాలి. సందేశం ఏంటంటే ప్రేమలో ఉండటం తప్పు కాదు, కానీ ప్రేమతో పాటు భవిష్యత్తును కూడా ఆలోచించాలి. అదే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అనేది బాధ్యతతో కూడినదే. ఉద్యోగం విషయంకి వస్తే ఉద్యోగం అనేది జీవితానికి పునాది. ఉద్యోగం లేకపోతే ప్రేమ, స్నేహం, వివాహం అన్నీ కూలిపోతాయి. నిరుద్యోగం అనేది యువతలో కలలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు నిరాశ చెందుతారు, సమాజం ఎగతాళి చేస్తుంది. ప్రేమలోను, వివాహంలోనూ సమస్యలు మొదలవుతాయి. అందుకే ముందుగా ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం అవసరం. చిన్న ఉద్యోగం అయినా ప్రారంభం కావాలి. ఆదాయం చిన్నదైనా అది మనకు అనుభవం ఇస్తుంది. ఆ అనుభవం పెద్ద అవకాశాలకు మార్గం చూపుతుంది. ఉద్యోగం లేకుండా జీవితం నిలబడదు. ఉద్యోగం జీవితం బలంగా నిలబడే స్తంభం. వివాహం అనేది మన జీవితాన్ని సంపూర్ణం చేసే దశ. ప్రేమలో ఉన్నవారు చాలాసార్లు తొందరగా వివాహం చేసుకుంటారు. మొదట పండగలా ఉంటుంది, కానీ తర్వాత నిజ జీవిత వాస్తవం బయటపడుతుంది. అద్దె ఇల్లు భారం అవుతుంది, జీతం చాలక అప్పులు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తాయి, చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. వివాహం అనేది కేవలం ప్రేమ కోసం మాత్రమే కాదు, బాధ్యత కోసం కూడా. ముందుగా ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆ తర్వాతే వివాహం గురించి ఆలోచించండి. జీవితాన్ని నిర్మించే ఈ 4 దశలు స్నేహం మనకు తోడ్పాటిస్తుంది, ప్రేమ మనసుకు రంగులిస్తుంది, ఉద్యోగం భవిష్యత్తుకు పునాది వేస్తుంది, వివాహం జీవితానికి సంపూర్ణత ఇస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముందు ఉద్యోగం, తర్వాత వివాహం. ముందు బాధ్యత, తర్వాత ఆనందం. ముందు పునాది, తర్వాత నిర్మాణం. జీవితాన్ని సరిగ్గా నడిపితే ఈ 4 దశలు కలిసి ఓ అందమైన ప్రయాణాన్ని ఇస్తాయి. కానీ అజాగ్రత్తగా నడిపితే
ఈ 4 దశలే జీవితానికి భారం అవుతాయి. అందుకే స్నేహంలో జాగ్రత్త, ప్రేమలో బాధ్యత, ఉద్యోగంలో కష్టపడి పట్టుదల, వివాహంలో ప్రణాళిక ఇవి ఉంటే జీవితం విజయవంతం అవుతుంది. మా లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ నుంచి యువతకు చెప్పవలసిన సందేశం ఏంటంటే స్నేహం విలువ. స్నేహం జీవితంలో బలమైన పునాది. మంచి స్నేహితుడు మనల్ని పైకి తీసుకెళ్తాడు, చెడు స్నేహితుడు కిందకి లాగుతాడు. ఎవరి తోడుంటే మన జీవితం వెలిగిపోతుందో, ఎవరు తోడుంటే చీకట్లో పడిపోతామో గుర్తించాలి. ప్రేమలోను జాగ్రత్త. ప్రేమ అనేది అందమైన భావన, కానీ చదువు, కెరీర్ పక్కన పెట్టి ప్రేమలో పడితే అది భారం అవుతుంది. ప్రేమలో పడే ముందు మన భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచించాలి. నిజమైన ప్రేమ అంటే కలిసి కష్టాలను జయించడం, కేవలం కలలలోనే మునిగిపోవడం కాదు. ఉద్యోగం ప్రాముఖ్యత. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి ఆలోచించాలి. ఉద్యోగం లేకపోతే ప్రేమకి, వివాహానికి అర్థం ఉండదు. నైపుణ్యాలు నేర్చుకోవాలి, కష్టపడాలి, సమయం వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవాలి. చిన్న ఉద్యోగం పెద్ద గౌరవం. ఎంత చిన్న పని చేసినా నిజాయితీగా సంపాదించడం గొప్పదే, కానీ దానిపైన ఆగిపోకుండా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా బెటర్గా చేయాలి అనే ఆలోచన ఉండాలి. వివాహం బాధ్యత. వివాహం ఒక పవిత్రమైన బంధం. అది ఆట కాదు, బాధ్యత. వివాహం ముందు ఆర్థిక స్థిరత్వం, మనసు పక్వం, పరస్పర అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రేమలో కూరుకుపోయి వెంటనే వివాహం చేసుకుంటే తర్వాత కష్టాలు తప్పవు. గుర్తుంచుకో మై డియర్, స్నేహం హృదయానికి బలం, ప్రేమ జీవితానికి రంగు, ఉద్యోగం భవిష్యత్తుకు పునాది, వివాహం సంపూర్ణత. ఈ 4 ఏదైనా లేకపోతే జీవితం అసమతుల్యంగా మారుతుంది. ముందు చదువు, కెరీర్, ఉద్యోగం, తర్వాతే ప్రేమ, వివాహం. కలలు కట్టండి, కానీ ఆ కలలకు బలమైన పునాది వేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.